ఏపీ ఎంసెట్ 2026 ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇంజనీరింగ్ విభాగంలో 1,60,000 మందికి పైగా, వ్యవసాయ మరియు ఫార్మసీ విభాగంలో 60,000 మందికి పైగా విద్యార్థులు అర్హత సాధించినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామని, ఫలితాలను పారదర్శకంగా ప్రకటించామని తెలిపారు. విద్యార్థులు తమ ర్యాంకుల ఆధారంగా త్వరలో నిర్వహించనున్న కౌన్సిలింగ్కు సిద్ధం కావాలని సూచించారు. ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వీసీ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 2026 మీకు తెలిసిన విధంగానే మనకు మేలో ఎగ్జామ్స్ జరగడం జరిగింది. మొత్తం ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 2,76,572 మంది అప్లై చేశారు. అందులో 2,58,545 మంది ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళల్లో 1,82,317 మంది పాస్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు. అంటే 70.52%. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్లో 79,231 మంది అప్లై చేశారు. అందులో 70,929 మంది పరీక్ష రాశారు. 4 సెక్షన్స్గా రాసి పెట్టాం అన్నమాట. వాళ్ళలో 63,546 మంది పాస్ అయ్యారు. 89.59% ఉంది. ఇది కాకుండా దీన్ని మనము రకరకాలుగా అనాలిసిస్ చేసాము. అందరూ ఇచ్చారు. మీ అందరికీ పెన్ డ్రైవ్ ఇవ్వడం జరిగింది. అందులో మొత్తం డేటా ఉంటుంది. మొత్తం పాస్ అయినటువంటి వాళ్ళందరూ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ ఉంటుంది. జిప్ ఫైల్ ఉంటుంది. జిప్ ఫైల్కి పాస్వర్డ్ కూడా ఉంది, అది మీకు ఇచ్చారు. సో ఇందులో మేము కొంత అనాలిసిస్ ఏం చేసామంటే జిల్లా వైజ్ కూడా చేసాం. జిల్లా వైజు అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా, ఎస్వి యూనివర్సిటీ ఏరియా కింద కూడా చేసాము. ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా కింద చూస్తే 97,000 మారక వంశీధర్ రెడ్డి, ఇతను 93.9143 మార్క్స్తో వచ్చాడు. ఇతను పులివెందుల నుంచి కుర్రాడు అనమాట. సో ఈ టాప్ 10లో కనుక మీరు తీసుకుంటే 10 మందిలో 9 మంది బాయ్స్ ఉన్నారు, ఒక గర్ల్ ఉంది. ఏది ఇంజనీరింగ్ స్ట్రీమ్లో. అలాగే మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ఫస్ట్ ర్యాంకు సంబంగి జస్వంత్ నాయుడు, ఇతను మన విజయనగరం బొబ్బిలి నుంచి ఉన్నాడు. 92.5398 మార్క్స్ వచ్చినాయి. ర్యాంకు 2 కుడుముల వెంకట మహంత్ అక్షజ్ రెడ్డి, ఇతను 91.8114 మార్క్స్తో ఉన్నాడు. ఇతను హైదరాబాద్ కుకట్పల్లి. ర్యాంకు 3 కందిరెడ్డి హారికాదేవి శ్రీ అనూహ్య, అమ్మాయి 91.7285 మార్క్స్తో ఉన్నారు. గోశాల నుంచి, పెనమలూరు, కృష్ణా డిస్టిక్. తర్వాత కర్రీ సత్యనారాయణ 4th ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళ వరకే కన్సిడర్ చేస్తాను. సో అలా చూస్తే ఓసీలో దాదాపు 68% మంది క్వాలిఫై అయ్యారు. బీసీలో మొత్తం మీద వేరీ అవుతుంది. బీసీఏలో అయితే 60.8%, బీసీబీలో 65.77, బీసీసీలో 70.34, బీసీడీలో 65.4, బీసీఈలో 61.78% క్వాలిఫై అయ్యారు. అట్లాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో కూడా ఓసీలో 88.54%, బీసీఏలో 77.55%, బీసీబీలో 82.85%, బీసీసీలో 86.33%, బీసీడీలో 80.94% అండ్ బీసీఈలో 83.49% క్వాలిఫై అయ్యారు. ఇంతకు ముందు చెప్పినట్టు విధంగానే ఎస్సీ ఎస్టీలకి కట్ ఆఫ్ పాయింట్ ఉండదు, కాబట్టి వాళ్ళ 0 ఈజ్ ద కట్ ఆఫ్ పాయింట్. అట్లాగే మైనార్టీది కూడా మనం కొంత అనాలిసిస్ చేసాము. ఇప్పుడు మీరు కనుక ఇంజనీరింగ్ స్ట్రీమ్లో కనుక తీసుకుంటే అది పెట్టండి. ఇంజనీరింగ్ కనుక తీసుకుంటే ర్యాంక్ 1 96,1
750904554 ఆ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ ఉన్నటువంటి కుర్రాడు జొన్నాల రోషన్ మణిదీప్ రెడ్డి. ఇతనుకి 95.6975 అంటే ఇది కంబైన్డ్ స్కోర్ 100కి 95.6975 స్కోర్తో వచ్చాడు. ఈ 100 ఏంటంటే ఎంసెట్లో మనం రాసినటువంటి స్కోర్ని 75% వెయిటేజీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి వచ్చినటువంటి గ్రూప్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ గ్రూప్లో వచ్చిన పర్సంటేజ్ని 25%కి వెయిటేజ్ ఇస్తాం. అంటే మొత్తం కలిగితే 100%. ఈ